వెల్కమ్ టు అజయ్ టిప్స్. ఈ వీడియోలో టైమ్ అండ్ వర్క్ నుండి 6th టైప్ అండ్ 7th టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. కాన్సన్ట్రేషన్తో వినండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి, హైప్ చేయండి. ఇప్పుడే మనం స్టార్ట్ చేద్దాము. ఇంత మంచి కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు, చాలా బాగా చెప్తున్నారు అంటేనే మీరు లైక్ కొట్టి హైప్ చేయండి ఇప్పుడే మీరు. సో మనం ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో 6th టైపు చెప్పే ముందు నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, దానికి రిలేటెడే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 6th టైప్ ఆఫ్ క్వశ్చన్లో మన క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సను ప్లస్ బి అనే పర్సను ఇద్దరు కలిసి ఒక వర్కుని టీ డేస్లో ఫినిష్ చేస్తారు అనుకుందాం. ఓకే, తర్వాత ఏమన్నాడు క్వశ్చన్లు అంటే ఏ అనే వ్యక్తి అదే వర్క్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్క్ అనుకుందాం డబ్ల్యూ. ఓకే, వర్క్ అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది కదా, కాన్స్టెంట్. సో వీళ్ళిద్దరు కలిసి ఈ వర్క్ని టీ డేస్లో చేస్తారు. ఓకే, మరి ఏ ఒక్కడు ఈ వర్క్ని చేయడానికి టీ కంటే ఎక్స్ డేస్ ఎక్కువ తీసుకుంటాడు. ఓకే, టీ ప్లస్ ఎక్స్ డేస్ తీసుకుంటాడు. ఓకే, సో ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి బి అనే వ్యక్తి అదే వర్క్ని కంప్లీట్ చేయడానికి ఈ టీ డేస్ కంటే వై డేస్ ఎక్కువ తీసుకుంటాడు. ఓకే, అప్పుడు మనకి ఏమడుగుతాడంటే ఇప్పుడు ఈ టీని ఎలా ఫైండ్ చేయాలి. సో ఆ టీ ఫైండ్ చేయడానికి మనకు ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంది. దానికి డిరైవేషన్ చెప్పాలంటే చాలా 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 కాంప్లికేటెడ్, లెంతీ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సింపుల్గా ఆ టీని మనం ఎలా ఫైండ్ చేయాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఇచ్చిన ఎక్స్ట్రా వాల్యూస్ ఉన్నాయా ఎక్స్ వై, వాటిని మల్టిప్లై చేస్తే అయిపోతుంది ఎక్స్ ఇంటూ వై. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ నాన్న ఇక్కడ. క్లియర్? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక వర్క్ని టీ డేస్లో ఫినిష్ చేస్తారు. ఓకే, అదే వర్క్ని ఏ అనే వ్యక్తి టీ డేస్ కంటే ఎక్స్ డేస్ ఎక్కువ తీసుకుంటాడు. ఓకే, బి అనే వ్యక్తి ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి వై డేస్ని ఎక్కువ తీసుకుంటాడు టీ కంటే. అప్పుడు ఈ టీని ఎలా ఫైండ్ చేయాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ ఎక్స్ట్రా వాల్యూస్ ఎక్స్ ఇంటూ వై చేస్తే అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకసారి చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని 9 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఓకే, బి అనే వ్యక్తి 9 డేస్ కాదు, ఒక నిమిషం. ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని, ఫస్ట్ మనం ఇది తీసుకుందాం ఈ కండిషన్, ఇద్దరు కలిసి ఒక వర్క్ని n డేస్లో చేస్తారు అనుకుందాం. ఓకే, n డేస్లో. ఓకే, ఏ అనే వ్యక్తి ఆ n కంటే 9 డేస్ ఎక్కువ తీసుకుంటాడు అనుకుందాం. 9 డేస్ ఎక్కువ తీసుకుంటాడు. ఓకే, ఎక్కువ అంటే ప్లస్ చేయాలి. బి అనే వ్యక్తి అదే వర్క్ కంప్లీట్ చేయడానికి n కంటే 4 డేస్ ఎక్కువ తీసుకుంటాడని అనుకుందాం. ఓకే, క్లియర్? మరి వాళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే ఎన్ని డేస్ ఫైండ్ చేయాలి అంటే సింపుల్గా n ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 4 చేస్తే అయిపోతుంది. 9 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36. సో 6 డేస్ అవుతుంది. సో వాళ్ళిద్దరూ కలిసి ఆ వర్క్ని 9 డేస్లో ఫినిష్ చేస్తారు. మరి ఏ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు? సింపుల్గా n+9 చేస్తే అయిపోతుంది. సో ఏ ఆ వర్క్ని 6+9 15 డేస్లో ఫినిష్ చేస్తాడు. అండ్ బి అనే వ్యక్తి ఆ వర్క్ని n+4 అంటే 6+4 10 డేస్లో ఫినిష్ చేస్తాడు. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ నాన్న. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. దీనిపైన మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సేమ్ టైప్ అడుగుతాడు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ చేసిన తర్వాత ఇదే వీడియోలో టైప్ 7 డిస్కస్ చేస్తాను. టైప్ 7 అనేది ఆ కాన్సెప్ట్ గురించి ఏం చెప్పాలి అంటే ఇట్స్ ఎ కింగ్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్లో ఆ కాన్సెప్ట్ కింగ్ అంటే చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది అడగడానికి క్వశ్చన్స్ ఆ టైప్ నుంచి 7th టైప్. సో 6th టైప్ పైన ప్రాబ్లమ్స్ మనం ఎప్పుడు సాల్వ్ చేద్దాము. ఒక లైక్ కొట్టి ప్లీజ్ వీడియోని హైప్ చేయండి. లెట్ us డిస్కస్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ alone would take 27 hours more to complete a work than A and B work together. ఓకే, ఇక్కడ ఏమంటుండో క్లియర్గా అర్థం చేసుకోండి. B takes 3 hours more to complete a work alone than A and B working together. In how many days A alone can do it? చూడండి ఇక్కడ ఏమంటుండంటే మనకు ఫస్ట్ 3 కేసెస్ ఇచ్చిండి ఇక్కడ. A+B కేసు, B కేస్, ఏ కేస్. ఓకే, ఫస్ట్ మనం ఏమనుకోవాలి, ఇక్కడ ఏమంటుండంటే A+B ఒక వర్క్ని 3 డేస్లో ఫినిష్ చేస్తుండ అనుకుందాం. ఓకే,
అక్కడ ఏ గురించి ఏం చెప్తున్నాడు చూడండి, 27 అవర్స్ మోర్ టు కంప్లీట్. ఎవరికంటే 27 అవర్స్? ఏ ప్లస్ బి చేసే టైం కంటే ఏ ఒక్కటి చేయాలి అంటే దీనికంటే 27 ఎక్కువ తీసుకుంటున్నాడు, అదే అర్థం అక్కడ. అంటే ఇది టీ ప్లస్ 27 అవుతుంది. ఓకే. అండ్ బి గురించి ఏం చెప్తున్నాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. బి టెక్స్ 3 అవర్స్ మోర్ టు కంప్లీట్ దెన్ ఏ అండ్ బి టుగెదర్ అంటుండు. అంటే ఎంత? 3 అవర్స్. అంటే ఇది టీ ప్లస్ 3 అవుతుంది. ఇప్పుడు మనకి ఎవరిది కావాలి? ఏది కావాలి అడుగుతుండు. ఏ కావాలి అంటే టీ కావాలి. ఇప్పుడు టీ ఎలా ఫైండ్ చేయాలి? కాన్సెప్ట్ ఏం చెప్పాను మీకు? టీ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 27 ఇంటూ 3. 27 ఇంటూ 3 ఎంత? 81 కదా. సో 81కి స్క్వేర్ రూట్ ఎంత? 9. మరి ఏది కావాలి అంటే 9 ప్లస్ 27 36 కదా. సో 36 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ప్లీజ్ వీడియోని లైక్ కొట్టి హైప్ చేయండి, షేర్ చేయండి. లెట్ us డిస్కస్ సెకండ్ క్వశ్చన్. ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ డి డేస్ అంటున్నాడు. ఓకే. వర్కింగ్ ఎలోన్ ఏ టేక్స్ 8 ప్లస్ డి డేస్ అండ్ బి టేక్స్ 18 ప్లస్ డి డేస్. ఓకే. టు కంప్లీట్ ద సేమ్ వర్క్. ఏ వర్క్స్ ఫర్ 4 days. ఏ అనే వ్యక్తి 4 days వర్క్ చేస్తాడు. ద రిమైనింగ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ బై బి ఎలోన్ ఇన్ హౌ మెనీ డేస్ అంటుంది. చూడండి ఒకసారి. ఏ ప్లస్ బి కలిసి డి డేస్లో ఫినిష్ చేస్తారు ఆ వర్క్ని. ఓకే. ఏ అనే వ్యక్తి ఎన్ని డేస్ ఇస్తుంది? ఆల్రెడీ మనకు 8 ప్లస్ డి డేస్ తీసుకుంటారు. బి అనే వ్యక్తి 18 ప్లస్ డి. క్లియర్? క్వశ్చన్లు ఏమడుగుతున్నాడు? ఏ అనే వ్యక్తి 4 days వర్క్ చేస్తాడు ఒక్కడు. ఓకే. రిమైనింగ్ వర్క్ బి ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? ఈడు 4 days చేసిన తర్వాత 4 days చేసి వెళ్ళిపోతాడు. రిమైనింగ్ వర్క్ బి ఒకటే చేయాలి కదా. ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? అదే ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ మనము ఏ ఒక నెంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ చేద్దాం, బి ఒక నెంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ చేద్దాము. దాని తర్వాత టోటల్ వర్క్ ఫైండ్ చేయొచ్చు. ఓకే. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు డి రావాలి అంటే ఏం చేయాలి? కాన్సెప్ట్ డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 18 ఇంటూ 8. 18 8 జా 144. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఎంత? 12. సో ఇప్పుడు ఏ ఏమవుతుంది? 8 ప్లస్ 12 ఎంత నాన్న? 20. సో ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని 20 daysలో ఫినిష్ చేస్తాడు. బి అనే వ్యక్తి అదే వర్క్ని ఎన్ని డేస్ ఫినిష్ చేస్తాడు? 18 ప్లస్ 12 30 days. ఓకే. సో ఇప్పుడు 20కి 30కి ఎల్సిఎం ఎంత? 60 కదా. 20కి 30కి ఎల్సిఎం 60. ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అవుతుంది. మరి ఏ ఒక 1 day వర్క్ ఎంత? 3 units అవుతుంది. 60/20. బి ఒక 1 day వర్క్ ఎంత? 2 అవుతుంది. 60/30. క్లియర్? మళ్ళీ ఏ అనే వ్యక్తి 4 days వర్క్ చేసిండు అంటే 4 ఇంటూ 1 day ఎంత చేస్తాడు? 3. అంటే 4 3 12. సో 4 daysలో 12 units వర్క్ చేసిండు. ఓకే. మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మనకు? 60 units ఉన్నాయి. ఇందులో 12 units 4 daysలో చేసేసిండు. అంటే -12 చేయండి ఎంత అవుతుంది? 48 కదా. సో ఈ 48 units బి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు? దేర్ ఫోర్ రిమైనింగ్ వర్క్ డివైడెడ్ బై బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 day వర్క్ 2 కదా. సో బై 2 చేస్తే అయిపోతుంది. సింపుల్. 2 1 2 2 2 4 సో 24 daysలో బి రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఓకే. లైక్ పెట్టి హైప్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టండి నాన్న, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 5 more days దెన్ బి. ఓకే. బి కంటే 5 days ఎక్కువ తీసుకుంటుంది. వైల్ ఏ డస్ ద సేమ్ వర్క్ ఇన్ 9 more days దెన్ సి. మళ్ళీ ఇక్కడ సి గురించి ఏ గురించి మళ్ళీ సితో కంపేర్ చేస్తున్నాడు. ఏ అనే వ్యక్తి సి కంటే 9 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. ఫస్ట్ కేసులో ఏ బి కంటే 5 days ఎక్కువ తీసుకుంటాడు. సెకండ్ కేసులో ఏ సి కంటే 9 days ఎక్కువ తీసుకుంటాడు. క్లియర్? తర్వాత ఏమంటుంది చూడండి. ఇఫ్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ద ఓల్ వర్క్ ఇన్ సేమ్ టైమ్. ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఒక వర్క్ని సేమ్ టైంలో ఫినిష్ చేస్తే ఇన్ విచ్ సి ఎలోన్. మళ్ళీ అర్థం చేసుకోండి. ఇఫ్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ద ఓల్ వర్క్ ఇన్ సేమ్ టైమ్ ఇన్ విచ్ సి ఎలోన్ డస్ ద వర్క్. అంటే సి ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో ఏ అండ్ బి ఇద్దరు కలిసి అంతే టైం తీసుకుంటుంది అని అంటున్నాడు. క్లియర్?
ఓకే, అర్థం చేసుకోండి. తర్వాత ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కుడ్ కంప్లీట్ ద సేమ్ వర్క్, ఏ ఒక్కడు ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు. ఓకే, బోర్డు మీద క్లియర్గా రాస్తే మీకే క్వశ్చన్ అర్థమవుతుంది. క్లియర్? ఒక్కసారి చూడండి, ఇక్కడ ముగ్గురు గురించి చెప్తున్నాను అన్న. ఏంటంటే ఫస్ట్ ఏ, తర్వాత బి, తర్వాత సి. ఓకే, ఇప్పుడు లాస్ట్ స్టేట్మెంట్ చూడండి ఏమంటున్నాడు, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ద ఓల్ వర్క్ ఇన్ సేమ్ టైమ్ ఇన్ విచ్ సి అలోన్ డస్. అంటే సి ఒక్కని సామర్థ్యం ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటున్నాడు. ఏ ప్లస్ బి కలిసి ఎన్ని డేస్లో ఒక వర్క్ని ఫినిష్ చేస్తే ఈ వర్క్ని సి అదే టైంలో ఒక్కడే చేస్తాడు. క్లియర్? అంటే ఏ ప్లస్ బి టీ అనుకుంటే సి కూడా టీ అవుతుంది. క్లియర్? తర్వాత ఏమంటుంది చూడండి, ఏ అనే వ్యక్తి బి కంటే 5 days ఎక్కువ తీసుకుంటాడు. ఓకే, ప్లస్ 5 days ఎక్కువ తీసుకుంటాడు. ఓకే, మళ్ళీ అదే ఏ వ్యక్తి సి కంటే 9 days ఎక్కువ తీసుకుంటాడు అంటున్నాడు. డేసా అవర్సా ఇచ్చింది? డేసే. క్లియర్? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ అనే వ్యక్తి సి కంటే 9 రోజులు ఎక్కువ తీసుకున్నాడు. అంటే సి అనేది టీ అయింది కదా, సి అనేది టీ అనుకున్నాం కదా మనము. మరి ఇదేమవుతుంది, 9 రోజులు ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి 9 అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఏ ఒక టైం ఎంత అయింది, టీ ప్లస్ 9. ఎంత అయింది? టీ ప్లస్ 9. మళ్ళీ గమనించండి, ఏ అనే వ్యక్తి బి కంటే 5 రోజులు ఎక్కువ తీసుకుంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, బి అనే వ్యక్తి ఏ కంటే 5 రోజులు ముందే కదా కంప్లీట్ చేసేది. ఇక్కడ మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏ అనే వ్యక్తి టైము ఇంత ఉంది, టీ ప్లస్ 9 days. మరి బిది ఎంత అవుతుంది, బి ఎంత అవుతుంది? ఏ అనే వ్యక్తి బి కంటే 5 రోజులు ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి బి ఖచ్చితంగా 5 రోజులు తక్కువనే తీసుకుంటాడు కదా. అంటే బి అనేది ఏమవుతుంది, ఏ అనే టైంలో ఏ ఒక టైంలో -5 days చేయాలి. ఎంత అవుతుంది, టీ ప్లస్ 4 అవుతుంది. క్లియరా? మళ్ళీ చెప్తున్నా వినండి, ఎవరైతే నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ లో ఐక్యూ వాల్యూ ఉన్న వాళ్ళు ఉంటారో ఫీల్ అవ్వద్దు. ప్రాక్టీస్ చేస్తే మనం కూడా హై ఐక్యూ వాల్యూ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సి అనే వ్యక్తి ఏ ప్లస్ బి సామర్థ్యానికి ఈక్వల్. అంటే ఇద్దరు కలిసి ఒక వర్క్ని ఇన్ని డేస్లో ఫినిష్ చేస్తే సి ఒక్కడు ఇన్ని డేస్లో ఈ వర్క్ని ఫినిష్ చేస్తాడు. అప్పుడు ఏ ప్లస్ బి టీ అవుతే సి కూడా టీ అవుతుంది. అక్కడ వరకు క్లియర్. తర్వాత క్వశ్చన్లు ఏమి ఇస్తుందంటే, ఏ అనే వ్యక్తి సి కంటే 9 రోజులు ఎక్కువ తీసుకుంటాడు, సో టీ ప్లస్ 9. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి బి కంటే 5 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. కానీ మరి బి కావాలి. ఇక్కడ బి ఏంది, ఏ కంటే 5 రోజులు ముందే అయిపోగొడతాడు అంటే 5 రోజులు తీసేయాలి కదా. ఎక్కడి నుంచి, ఏ యొక్క డేస్ నుంచి తీసేయాలి. సో తీసేసిన కాబట్టి ఇది టీ ప్లస్ 4 అవుతుంది. క్లియర్? అర్థం కాకపోతే సార్ థర్డ్ క్వశ్చన్ అర్థం కాలేదని పెట్టండి. ఓకే, ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మన డ్యూటీ ఏంది, ఏం అడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కుడ్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటున్నాడు. సో ఫస్ట్ మనకు కావాల్సింది టీ కావాలి. టీ కావాలంటే ఏం చేయాలి, మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఎక్స్ట్రా 9 ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా 4 ఉంది. మరి టీ ఈజ్ ఈక్వల్ టు √9 4 జా 36 ఈక్వల్ టు 6. మరి ఏ ఒక్కడు 6 + 9 ఎంత అవుతుంది, 15 daysలో ఫినిష్ చేస్తాడు. క్లియర్? సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? జస్ట్ మనము ఈ ఫామ్లోకి తీసుకురావాలి, టీ ప్లస్ 9 టీ ప్లస్ 4. చాలామంది ఏం చేస్తారంటే, సార్ ఇక్కడ టీ ప్లస్ 9 అయింది, మరి ఇక్కడ టీ ప్లస్ 5 అవుతుంది కదా అని అంటారు. తప్పు. ఇక్కడ ఏ 5 రోజులు ఎక్కువ తీసుకుంటుంది బి కంటే, మరి బి 5 రోజులు దీనికంటే తక్కువ తీసుకుంటుంది. తక్కువ అంటే మైనస్ చేసి పడేసాలి ఏ టైంలోకి వెళ్ళి, అంతే కదా. వెరీ మినిమం కామన్ సెన్స్ అది. ఓకే, సో ప్లీజ్ లైక్ కొట్టి హైప్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి, ఏ డస్ ఏ వర్క్ ఇన్ 6 days లెస్ దెన్ దట్ ఆఫ్ బి అండ్ 2 days మోర్ దెన్ దట్ ఆఫ్ సి. మళ్ళీ ఏ గురించి చెప్తున్నాడు, ఏ అనే వ్యక్తి బి కంటే 6 రోజులు తక్కువ తీసుకుంటున్నాడు ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి. అర్థమైందా? అంటే 6 రోజులు ముందే అయిపోగొడతాడు బి కంటే. తర్వాత 2 రోజులు ఎక్కువ తీసుకుంటాడంట ఎవరికంటే, సి కంటే. అంటే సి కంప్లీట్ చేసిన 2 daysకి ఏ కంప్లీట్ చేస్తాడు, 2 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. బి కంటే 6 రోజులు తక్కువ, సి కంటే 2 రోజులు ఎక్కువ. ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇఫ్ టైమ్ టేకెన్ బై ఏ అండ్ బి టుగెదర్ టు డూ ద వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ టేకెన్ బై సి టు డూ ద సేమ్ వర్క్. మళ్ళీ సేమ్ అంటుండు, ఏబి కలిసి ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటున్నారో సి ఒక్కడే ఆ వర్క్ని అదే టైంలో ఫినిష్ చేస్తాడు. అంటే సి టైమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి టైం. క్లియరా? ఓకే, నెక్స్ట్ దెన్ ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. బి ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు.
చూడండి అన్న మళ్ళీ. సో ఏ బి సి, సో సిది ఏ ప్లస్ బి అంటున్నాడు. ఓకే, ఇది టీ అనుకుంటే సి కూడా టీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమంటుండు, ఏ అనే వ్యక్తి బి కంటే 6 రోజులు తక్కువ తీసుకుంటాడు -6. ఓకే, అండ్ ఏ అనే వ్యక్తి సి కంటే 2 రోజులు ఎక్కువ తీసుకుంటాడు, 2 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. క్లియర్? ఇప్పుడు ఒకటి గమనించండి, ఏ అనేది t+2 అవుతుంది అంతే కదా, సి కంటే 2 రోజులు ఎక్కువ అంటే కదా. ఇప్పుడు చూడండి, ఏ అనే వ్యక్తి బి కంటే 6 రోజులు తక్కువ తీసుకుంటున్నాడంటే బి అనే వ్యక్తి టీ కంటే 6 రోజులు ఎక్కువ తీసుకుంటాడనే కదా అర్థం, అంతే కదా. సో దేర్ ఫోర్ t+2 +6 అవుతుంది, ఎందుకంటే బి అనే వ్యక్తి 6 రోజులు వెనకాల ఉన్నాడు, అంతే కదా. 6 రోజులు వెనకాల ఉన్నాడు అంటే ఏంది, వెనకాల ఉన్నాడు అంటే ఏంది, ఇంకా 6 రోజులు పని చేయాలి అంటే +6 days +6 days వర్క్ చేయాలి ఇంకా. సో t+8 అవుతుంది ఇది. క్లియర్? సో ఇప్పుడు బి ఒకడు ఆ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు అంటే దాని మీనింగ్ ఏంటి, టీ ఫైండ్ చేయాలి. సో దేర్ ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు √, ఎక్స్ట్రా 8 ఉంది, ఎక్స్ట్రా 2 ఉంది, 8 2 = 16. సో √16 వాల్యూ ఎంత, 4 కదా. సో దేర్ ఫోర్ 4 + 8 = 12 డేస్లో బి ఒకడు వర్క్ చేస్తాడు. క్లియర్ నానా? దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ అయితే టైప్ 6 పైన అడిగితే ఇవే మోడల్ అడగడం జరుగుతుంది. లెటస్ డిస్కస్ ది 7th టైప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచిగా గట్టి ఒక లైక్ కొట్టండి, వీడియోకి హైప్ చేయండి, కామెంట్ చేయండి, సార్ టైప్ 6 అర్థమైతే సూపర్ వేస్తాను కామెంట్ చేయండి. సో మీకు టైప్ 7 డిస్కస్ చేస్తాను. ఓకే, క్లియర్? 7th టైపు కంప్లీట్లీ డిపెండ్ అపాన్ వన్ ఫార్ములా. ఆ ఫార్ములా కాన్సెప్ట్ ఎందుకు రాస్తాను మీకే అర్థమవుతుంది, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడన్నా చూసుంటారా, m1 d1 h1 divided by w1 is equal to m2 d2 h2. క్లియర్? డివైడెడ్ బై w2. సో ఈ కాన్సెప్ట్ మీరు చూసినట్లయితే చూశానని కామెంట్ చేయండి. ఓకే, సో ఇందులో ఈ కాన్సెప్ట్, ఈ ఫార్ములాలో టర్మినాలజీ ఏంటంటే, ఎం అంటేనేమో మనకు నెంబర్ ఆఫ్ మెన్స్ కానీ విమెన్ కానీ, ఓకే, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, లేదా 2 girls + 3 boys కానీ, ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? తర్వాత డీకి వచ్చేసరికి డేస్, నెంబర్ ఆఫ్ డేస్ ఇస్తాడు. ఓకే, అండ్ హెచ్ అంటేనేమో మనకు టైము, అవర్స్లో అని ఇవ్వచ్చు, మినిట్స్లో అని ఇవ్వచ్చు. ఓకే, తర్వాత ఏం మిగిలిపోయింది, డబ్ల్యూ అంటే ఏం లేదు, వర్క్ రిలేటెడ్ నెంబర్స్ ఇస్తాడు, లేదా ఒక్కొక్కసారి వేజెస్ అంటాడు. ఓకే, క్లియర్? జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ మాత్రమే. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మీకు అర్థం కావడానికి. చూడండి, ఎగ్జాంపుల్ ఏంటంటే 20 women, 20 మంది మహిళలు కలిసి ఒక వర్క్ని 15 daysలో ఫినిష్ చేస్తారు. ఓకే, 5 మంది మహిళలు అదే వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి, 20 women అంటే మెన్, ఎమ్ తీసుకోవాలి, అంటే 20 ఇంటూ, చూడండి 20 ఇంటూ 15 days అన్నాడు. డే d1 ఇక్కడ ఉంది. ఓకే సార్, అవర్ లేదు, వర్క్ లేదు కదంటే ఇవ్వకపోతే స్కిప్ చేసేసేయండి, ఇస్తే సబ్స్టిట్యూట్ చేయండి, ఫార్ములా ఎలాంటి తేడా ఉండదు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 5 మంది మహిళలు కలిసి ఆ వర్క్ని ఎంత, d2 ఎన్ని డేస్లో చేస్తున్నా అడుగుతున్నాడు. 5 1 = 5 3 320 60. సో 60 days తీసుకుంటారు అని అర్థం. ఓకే, ఈ విధంగా ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, ఈవెన్ వాల్యూస్ని స్కిప్ చేసేసేయండి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, మీకు అర్థమైపోతుంది. ఏ గ్రూప్ ఆఫ్ 25 tourists consume 5 containers of food in 8 days in a hotel. How many containers will be required for 10 tourists to eat for 16 days? ఇక్కడ 25 టూరిస్టులు అంటే ఏంది, మెన్సే కదా, 25 మెన్స్ ఆర్ ఉమెన్ అంటే యాత్రికులు, అంటే మనకు ఎంఏ తీసుకోవాలి. 5 కంటైనర్స్ ఆఫ్ ఫుడ్ అంటే 5 కంటైనర్స్ అంటే ఏంది, 5 కంటైనర్స్ని ఫుడ్ని తినాలి అంటే వర్క్. సో 5 కంటైనర్స్ అంటే వర్క్ కిందకి వస్తుంది, W1. ఓకే,
8 డేస్ ఇచ్చిండు. హౌ మెనీ కంటైనర్స్ అంటే W2 ఫైండ్ చేయాలి. హౌ మెనీ కంటైనర్స్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ 10 tourists to eat for 16 days. Okay, let us write the formula. M1 D1 H1 ఇవ్వలేదు, సో వదిలేసేయండి. W1 ఇచ్చాడు, M2 D2 బై W2. ఓకే, ఫస్ట్ 25 టూరిస్టులు అన్నాడు, ఇంటూ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారంట దాన్ని 8 days అన్నాడు. దేన్ని 5 కంటైనర్స్ ఆఫ్ ఫుడ్ని తినాలి కాబట్టి వర్క్ అవుతుంది. తినడం వర్కే కదా, తినడం అనేది ఒక పనే. సో 5 ఈజ్ ఈక్వల్ టు M2 10 టూరిస్టులు ఎన్ని డేస్లో 16 daysలో ఎన్ని కంటైనర్స్ ఫినిష్ చేస్తారు W2. క్లియర్, సింపుల్ క్యాలిక్యులేషన్. ఇంకా 8 1s 8 2s 5 2s 5 5s 5 5 క్యాన్సల్. సో W2 ఈక్వల్ టు 2 2s 4. W2 ఈక్వల్ టు 4 కంటైనర్స్ అవుతుంది. సో ఆప్షన్లో ఉందా 4 చూడండి. ఎస్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 36 persons క్యాన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days వర్కింగ్ 6 hours a day. ఈసారి అవర్స్ ఇస్తున్నాడు, డేస్ ఇస్తున్నాడు, మెన్ ఎం ఇస్తున్నాడు, పర్సన్స్ అంటే మెన్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ 24 persons వర్కింగ్ 9 hours a day కంప్లీట్ ద వర్క్? ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు, D2 ఫైండ్ చేయాలి. ఓకే, ఫస్ట్ 36 into 10. ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చిండు చూడండి. M1 ఇస్తున్నాడు, D1 ఇస్తున్నాడు, H1 ఇస్తున్నాడు. వర్క్ ఇవ్వట్లేదు కాబట్టి స్కిప్ చేసేసేయండి. M2 D2 H2. సో ఇక్కడ ఫస్ట్ ఎంతమంది అంటారు పర్సన్స్? 36 persons 10 days. 36 person 10 days, అవర్స్ ఎంత ఇస్తున్నాడు? 6 hours. ఓకే, తర్వాత ఇక్కడ సెకండ్ కేసులో 24 persons 9 hours. 24 persons D2 ఫైండ్ చేయాలి, టైం 9 hours. సింపుల్ క్యాలిక్యులేషన్ చూడండి ఒకసారి. 9 1s 9 4s 4 1s 4 6s 6 6 క్యాన్సల్. D2 ఈక్వల్ టు 10 days మిగిలింది. సో 10 days అవుతుంది ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ స్లైట్గా డిఫరెంట్ ఉంటుంది, జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, ఏ హాస్టల్ హ్యాడ్ ఫుడ్ ప్రొవిజన్ ఫర్ 300 students ఫర్ ఏ మంత్ అన్నాడు. ఒక హాస్టల్లో 300 మందికి ఒక నెలకు ఫుడ్ అవైలబుల్గా ఉంది. ఓకే, ఆఫ్టర్ 20 days 50 students లెఫ్ట్ ద హాస్టల్. 20 రోజులు అయిన తర్వాత 50 మంది విద్యార్థులు హాస్టల్ని వదిలేసి వెళ్ళిపోయారు. హౌ లాంగ్ వుడ్ ద రిమైనింగ్ ఫుడ్ లాస్ట్? అంటే రిమైనింగ్ ఫుడ్ ఇంకా ఎన్ని రోజులు మిగులుతుంది, అంటే ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు. ఓకే, ఇక్కడ 1 month ఈక్వల్ టు 30 days తీసుకోమంటున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 300 మంది ఉన్నారు, 30 రోజులకు ఫుడ్ సరిపోతుంది. అంటే 30 రోజులు ఈ 30 రోజుల్లో ఈ 300 మందిని ఆ ఫుడ్ని తినేస్తారు. ఓకే, అంటే ఆ ఫుడ్ ఎంత ఉన్నట్టు? ఇక్కడ 9000 ఉన్నట్టు, 9000 ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏ విధంగా వాడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే, ఫస్ట్ 20 రోజులు ఈ 300 మంది తిన్నారు ఈ 9000లో. ఓకే, ఫస్ట్ 20 రోజులు అంటే 300 మంది 20 రోజుల్లో తిన్నారు. 20 రోజుల్లో తిన్నారు. 20 రోజుల తర్వాత ఏమైంది? 50 మంది విద్యార్థులు వెళ్ళిపోయారు అంటే ఓన్లీ 250 మంది తింటారు. సో ఎన్ని డేస్లో తింటారు? ఠీకే, అర్థమైందా? ఈ 9000 ఒక ఫుడ్ని 300 మంది 20 రోజులు తింటారు. తర్వాత 20 రోజులు అయినాక 50 మంది వెళ్ళిపోతే 250 మంది ఉంటారు. సో రిమైనింగ్ ఫుడ్ని D డేస్లో తింటారు. సో ఇప్పుడు మనం ఈ D డేస్ ఫైండ్ చేయాలి. రిమైనింగ్ ఫుడ్ని ఎన్ని రోజుల వరకు వాళ్ళు ఫినిష్ చేస్తారు, ఫుడ్ లాస్ట్ అన్నాడు క్వశ్చన్లో. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ నాన్న. క్లియర్? ఇప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ 9000 నేను ఏం చేస్తానంటే ఇలానే పెట్టుకుంటాను, నేను మల్టిప్లై చేయను. 300 into 30 పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, ఈ 300 into 20ని ఇటు సైడ్ తీసుకురండి, ఏమవుతుంది చూడండి. 300 into 30 అలానే పెట్టుకోండి, మైనస్ 300 into 20 అవుతుంది ఇటు సైడ్ తీసుకొస్తే. ఈజ్ ఈక్వల్ అక్కడ 250 into D. నేను స్టెప్ బై స్టెప్ రాస్తున్నా అర్థం కావడానికి, డైరెక్ట్ కూడా వేయచ్చు నేను. సో ఇప్పుడు చూడండి, 30ని మనము 10 into 3 రాయొచ్చు,
20ని 10 ఇంటూ 2 రాయొచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ 300 ఇక్కడ 10 300 10 కామన్ తీయండి. 300 ఇంటూ 10 కామన్ తీస్తే ఇక్కడ 3 మిగులుతుంది మైనస్ అక్కడ 2 మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 250 ఇంటూ డి. ఓకే, సో 3 మైనస్ 2 1 కాబట్టి నో యూస్ ఆఫ్ 1, 0 0 క్యాన్సల్. 25 1 మనకు 25 4 ఎంత వస్తుంది 100 కాబట్టి 300 కాబట్టి 25 12 అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు డి. సో రిమైనింగ్ ఫుడ్ని వాళ్ళు 12 డేస్లో ఫినిష్ చేస్తారు. అంటే 12 డేస్ వరకు ఫుడ్ మిగులుతుంది. ఇంకా 12 డేస్ ఫుడ్, ఆ ఫుడ్ మిగిలిన ఫుడ్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? 12 రోజుల వరకు ఉంటుంది. క్లియర్? సో ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ చెప్తా ఒకసారి చూడండి. సింపుల్ జనరల్ కామన్ సెన్స్. 300 విద్యార్థులకు 30 రోజులు సరిపడే ఫుడ్ ఉన్నప్పుడు, ఓకే, ఫస్ట్ 20 రోజులు 300 మంది తిన్నారు కదా. తర్వాత ఇంకా ఎన్ని డేస్ ఉంటాయి 30 రోజుల్లో? 10 డేస్. ఓకే, ఈ 10 డేస్ ఎవరు తినాలి? 250 మంది తినాలి. అంటే ఫుడ్ ఏమో ఎక్కువ ఉంది, పర్సన్స్ ఏమో తక్కువ ఉన్నారు. అంటే 10 డేస్ కంటే ఇంక ఎక్కువనే వస్తుంది ఫుడ్. జనరల్ కామన్ సెన్స్ అంతే కదా. పర్సన్స్ తగ్గినప్పుడు ఫుడ్ ఎక్కువ రోజులు తినొచ్చు కదా, 50 మంది ఫుడ్ మిగిలిపోయింది అక్కడ. సో ఇప్పుడు ఏంటంటే ఈ 10 రోజులకి ఎంత ఫుడ్ మిగిలిపోయింది మనం ఫైండ్ చేయాలి. సో 300 మందికి 10 రోజులు ఎంత ఫుడ్ అవుతుంది? 3000 యూనిట్ల ఫుడ్ అవుతుంది. ఈ 10 మందికి, ఈ 10 డేస్కి, ఈ 10 డేస్కి 300 మందికి 3000 అవుతుంది. కానీ యాక్చువల్గా ఈ 3000 ఈ యూనిట్లు ఎంతమంది తినాలి? 300 మంది తినాలి. కానీ అక్కడ 50 మంది పోయిరు, అంటే 250 మెంబర్సే తినాలి దీన్ని, అంతే కదా. సో 0 0 క్యాన్సల్, 25 1 25 12 అంటే 12 డేస్ మిగులుతుంది ఇంకా ఫుడ్. 12 రోజులు తినొచ్చు వీళ్ళు 250 మంది ఆ ఫుడ్ని. క్లియర్? సింపుల్ షార్ట్ కట్ ఇది. ఇదేమో జనరల్ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో సిమిలర్ క్వశ్చన్ ఒక్కసారి అర్థం చేసుకోండి. 18 వర్కర్స్ క్యాన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 96 డేస్. 18 మంది పని చేసే వాళ్ళు ఒక వర్క్ని 96 రోజుల్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కానీ దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్. వాళ్ళు కలిసి స్టార్ట్ చేయడం వర్క్ చేశారు. అండ్ ఆఫ్టర్ 26 డేస్ 10 మోర్ వర్కర్స్ జాయిన్ దెమ్. అంటే 26 రోజుల తర్వాత ఇంకా 10 మంది యాడ్ అయ్యారంట. యాడ్ అయితే ఇన్ హౌ మెనీ డేస్ ఇన్ ఆల్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్? ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 10 మంది యాడ్ అయ్యారు అంటే ఇంకా వర్క్ తొందరగా ఫినిష్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇంకా అంటే 96 కంటే తక్కువ రావాలి ఆన్సర్. సో 90, అందుకే ఆప్షన్స్ అన్ని 96 కంటే తక్కువనే ఉన్నాయి. ఒక్కసారి నేను ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ యాక్చువల్గా మనకి ఇచ్చింది ఏంది నాన్న? 18 మంది వర్కర్లు 96 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. అప్పుడు 18 ఇంటూ 96 చేస్తే టోటల్ వర్క్ వస్తుంది కదా. దీన్ని వాళ్ళు ఎలా చేసిరంటే ఫస్ట్ అందరూ 18 మంది కలిసి 26 రోజులు చేసిరు. ఓకే, 26 రోజులు చేసిరు. 26 రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ప్లస్ నెక్స్ట్ డే నుంచి 10 మంది యాడ్ అయ్యారు. అంటే 18 ప్లస్ 10 28, 28 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఓకే, ప్లస్ ఎన్ని డేస్లో టోటల్ వర్క్ అంటుండు. టోటల్ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది అది కావాలి. ఓకే, ఇప్పుడు ఈ డి అనేది ఈ 28 మంది ఆఫ్టర్ 26 డేస్. అంటే ఇప్పుడు టోటల్ వర్క్ చూడండి, ఈ టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఫస్ట్ 26 రోజులు ప్లస్ వీళ్ళు డి డేస్, అంటే డి ఫైన్ చేసి 2 యాడ్ చేస్తే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుందో వస్తుంది కదా. గమనించండి ఇక్కడ. సో ఇప్పుడు చూడండి సేమ్ ప్రాసెస్ మళ్ళీ 18 ఇంటూ 96 ఇక్కడనే పెట్టుకొని మనం ఏం చేద్దాం, దాన్ని ఇటు సైడ్ తీసుకొస్తే 18 ఇంటూ 26 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ డి అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కామన్గా 18 ఉంది కాబట్టి 18 కామన్ తీస్తే 96 మైనస్ 26 ఎంత 70 అవుతుంది. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ డి అవుతుంది. క్లియర్? ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోండి. మనకు చూడండి ఒకసారి 2 9s 2 14s 7 2s 7 10s 2 1s 2 5s 9 ఇంటూ 5 45. సో డి ఈక్వల్ టు 45 వచ్చింది. డి అంటే ఏంది? రిమైనింగ్ వరకు 28% చేసేది అది. ఓకే, ఇప్పుడు 26 ఇక్కడ ఉంది ప్లస్ డి 45 వచ్చింది. సో 26 ప్లస్ 45 ఎంత 71. సో 71 డేస్లో ఈ టోటల్ వర్క్ వీళ్ళు ఫినిష్ చేస్తారు. ఏ విధంగా? ఫస్ట్ 26 రోజులు 18 మెంబర్స్ చేస్తారు, నెక్స్ట్ 45 రోజులు 28 మంది చేస్తారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ నాన్న. క్లియర్?
సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, లైక్ గుడ్ హైప్ చేయండి ప్లీజ్. n+15 ఎంతమంది ఉన్నారు పర్సన్స్? n+15 ఉన్నారు. ఓకే, ఈచ్ వర్కింగ్ ఫర్ 9 hours ఏ డే క్యాన్ కంప్లీట్ 36% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 8 days. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, n+9 persons can complete the remaining work in 20 days if each of them works for 7 hours per day. Determine the value of n అంటుండు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న, ఏమి లేదు ఇక్కడ, సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి. m1 d1 h1 by w1 ఓకే ఈజ్ ఈక్వల్ టు m2 d2 h2 by w2. అక్కడ ఏమన్నాడు చూడండి, n+9 persons కెన్ కంప్లీట్ ది రిమైనింగ్ వర్క్ అన్నాడు, సేమ్ వర్క్ కాదు. ఓకే, అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కేసులో n+15 మెంబర్స్ అన్నాడు కదా, n+15 మెంబర్స్ m అవుతుంది. సో డేస్ ఎంత ఇచ్చిండు? వాట్ ఈస్ ద డేస్ గివెన్? 8 days ఇంటూ 8. అవర్స్ ఎంత ఇచ్చిండు? 9 hours డివైడెడ్ బై వర్క్ ఎంత ఇచ్చిండు? 36% అన్నాడు, 36% అన్నాడు. ఓకే, క్లియర్. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ m2 ఏమో n+9 ఇచ్చిండు. ఓకే, తర్వాత d2 ఎంత ఇచ్చిండు? మల్టిప్లై 20 days ఇచ్చిండు, 20 days. అవర్స్ 7 hours per day అన్నాడు. రిమైనింగ్ వర్క్ అన్నాడు, 36% వీల్ చేస్తే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 36% పోతే 100%లో 64% కదా. క్లియర్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. క్లియర్గా అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్ని. ఓకే, 36% ఏమో వీల్ చేసింది, వాళ్ళు రిమైనింగ్ వర్క్ అంటే 64%. సో పర్సెంట్ క్యాన్సల్, పర్సెంట్ క్యాన్సల్. 9 1 జా 9 4 జా 36, 4 1 జా 4 1 జా 4 6 జా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్కడైనా క్యాన్సల్ అవుతుందా చూడండి. 2 4 జా 2 10 జా 2 8 జా 2 5 జా. ఇంకెక్కడన్నా క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ 4 మిగిలింది, ఇక్కడ 8 మిగిలింది. 8 4 జా 32, 32 ఇంటూ n+15. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అక్కడే మిగిలింది 7 5 జా 35. సో 35 n+9 అవుతుంది. ఓకే, మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నాడు? డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ n అంటున్నాడు. ఓకే, ఓకే, 32 ఇంటూ n ఎంత? 32n లోపల మల్టిప్లై చేయండి. 32 ఇంటూ 15 480, 35 ఇంటూ n 35n, 35 ఇంటూ 9 315. క్లియర్. ఇప్పుడు ఏం చేయండి మీరు, ఈ 32n ఇటు సైడ్ తీసుకొస్తే -32, 35 మైనస్ 32 ఎంత? 3n. 480 మైనస్ 315 ఎంత? ఇది 5, ఇక్కడ 7 ఉంటుంది, 6, ఇక్కడ ఎంత ఉంటుంది? 165. సో 3n ఈక్వల్ టు 165. 3 1 జా 3 5 జా 15, 3 5 జా 15. దేర్ ఫోర్ n ఈక్వల్ టు 55 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చెప్పే క్వశ్చన్ అండ్ దీని తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంటుంది. బోత్ ఆర్ మైండ్ టెస్టింగ్ క్వశ్చన్స్, మన నాలెడ్జ్ని టెస్ట్ చేసే క్వశ్చన్స్. ఇవి టఫ్ లెవెల్ క్వశ్చన్స్. మనము ఈజీ, మీడియం, టఫ్ ఆ లెవెల్ వస్తున్నాం. ఓకే, ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈచ్ వన్ ఆఫ్ 5 men ఇండిపెండెంట్లీ క్యాన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 days. 5 మంది ఉన్నారు, ఆ 5 మందిలో ఒక్కరొక్కరు ప్రతి ఒక్కరు ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 20 రోజులు తీసుకుంటారంట. ఫస్ట్ పర్సన్ 20 రోజులు, సెకండ్ పర్సన్ 20 రోజులు, థర్డ్ పర్సన్ 20 రోజులు, ఇట్లా తీసుకుంటారు. ఓకే, ద వర్క్ ఈజ్ స్టార్టెడ్ బై 1 person. ఫస్ట్ డే ఒక పర్సన్ స్టార్ట్ చేసిండు 5 మందిలో. నెక్స్ట్ డే 1 more person జాయిన్స్ అండ్ ఎవ్రీ నెక్స్ట్ డే 1 more person. ఓకే, ఫ్రమ్ ద 5th day 5 persons కంటిన్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటుంది చూడండి, 5 members ఉన్నారు. ఓకే, ఈ 5లో ఈచ్ పర్సన్, ప్రతి ఒక్క పర్సను ఒక వర్క్ని 20 daysలో ఫినిష్ చేయగలరు. ఓకే, అండ్ వీళ్ళు వర్క్ ఎలా స్టార్ట్ చేసిరంట, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, 6th డే, 7th డే, ఇట్లా అనుకోండి.
ఫస్ట్ డే ఒకటే పర్సన్ స్టార్ట్ చేసిండు, సెకండ్ డే ఇంకో పర్సన్ యాడ్ అయ్యిండు అంటే 2 మెంబర్స్ అవుతారు. ఓకే, థర్డ్ డే 3 మెంబర్స్ అవుతారు, ఫోర్త్ డే 4 మెంబర్స్ అవుతారు, ఫిఫ్త్ డే 5 మెంబర్స్ అవుతారు. సో 5 డేస్ వచ్చేసరికి 5 మంది కలిసి చేస్తారు. మళ్ళీ 6th డే నుంచి అందరు కలిసి చేస్తూ ఉంటారు, 5 ఇట్లా చేస్తూనే ఉంటారు. క్లియర్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అక్కడ ఏమంటుంది చూడండి. ఇంకా నెక్స్ట్, ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్. ఒకటి గమనించండి నాన్న, టోటల్ వర్క్ ఫైండ్ చేయాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, 5 మెంబర్స్లో ఫస్ట్ ఒక వ్యక్తి ఒక వర్క్ని 20 డేస్లో చేస్తాడు, సెకండ్ పర్సన్ కూడా ఆ వర్క్ని 20 డేస్లో చేస్తాడు. అంటే టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ ఈస్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ ఇంటూ టైమే కదా. సో ఎఫిషియన్సీ అంటే ప్రతి పర్సన్ది సేమ్ ఎఫిషియన్సీ ఉంది. ఎంత ఉంది? ఒక డే ఎంత ఉంది? 1 డేలో 1 యూనిటే చేస్తాడు, అంతే కదా. 1 డేలో 1 యూనిటే. టైం ఎంత? 20. సార్ 1 యూనిట్ ఎలా అంటారా? ఒకసారి చూడండి. టైం టేకెన్ బై ఏ పర్సన్ 20 డేస్, టైం టేకెన్ బై బి పర్సన్ 20 డేస్, టైం టేకెన్ బై సి డి ఈ 5 పర్సన్స్ 20 20 20 అంటున్నాడు. మరి ఎల్సిఎం ఏమవుతుంది? అన్నిటికీ 20ఏ కదా. మరి ఏ ఒక 1 డే వరకు 1, బి ఒక 1 డే వరకు 1, సి 1, డి 1, అట్లా ఎఫిషియన్సీ 1 అవుతుంది అందరిది. సో 1 × 20 = 20 యూనిట్స్ టోటల్ వర్క్ కూడా. ఈ 20 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది ఈ విధంగా వర్క్ చేస్తే? ఓకే, మీరు గమనించండి. ఫస్ట్ డే ఓన్లీ ఒకటే పర్సన్ చేస్తాడు, అంటే ఒక రోజు ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 1 యూనిట్ మాత్రమే చేస్తాడు, 1 యూనిట్. సెకండ్ డే ఇద్దరు చేస్తారు, ఇద్దరు అంటే ఏబి ఇద్దరు కలిసి చేస్తారు, అంటే 1 + 1 2 డేస్. అంటే ఇప్పుడు 3 డేస్ అయిపోయింది. ఓకే, అంటే 3 యూనిట్స్ అయిపోయినాయి, సారీ 3 యూనిట్స్ వరకు అయిపోయింది. థర్డ్ డే ఎవరు చేస్తారు? వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తారు, అంటే 1 + 1 + 1 3 యూనిట్స్. ప్లస్ ఫోర్త్ డే వీళ్ళు నలుగురు కలిసి చేస్తారు, అంటే 1 + 1 + 1 + 1. సో 1 డేలో 4 యూనిట్స్ అయిపోతాయి ఇక్కడ. ప్లస్ ఫిఫ్త్ డే 5 మంది కలిసి చేస్తారు, 1 2 3 4 5 యూనిట్స్ అయిపోతాయి ఆ రోజు. ఎంతైనా చూడండి, మొత్తం 3 3 6 10 15 యూనిట్స్ అయినాయి. ఇంకో 5 యూనిట్స్. 6th డే ఎంతమంది చేస్తారు? 6th డే 5 మంది కలిసి చేస్తారు, 5 మంది ఒక్క రోజులో ఎంత చేస్తారు? మళ్ళీ 5 యూనిట్స్. ఇప్పుడు యాడ్ చేయండి, మొత్తం ఎన్ని యూనిట్స్ అయినా చూడండి. 3 3 6 4 10 15 20 యూనిట్స్ అయినా లేదా? టోటల్ వర్క్ మనకి ఎంత? 20 యూనిట్సే కదా టోటల్ వర్క్. సో ఎన్ని డేస్లో ఫినిష్ అయినాయి? ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే ఫినిష్ అయినాయి. కాబట్టి దేర్ ఫార్ ఆన్సర్ ఈజ్ 6. ఆప్షన్లో ఉందా? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నానా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా శ్రద్ధగా వినండి. లైక్ కొట్టి ప్లీజ్ వీడియోని హైప్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే ఫస్ట్ సొల్యూషన్ అర్థం కావాలంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి. ఓకే, 150 వర్కర్స్ వర్ ఎంగేజ్డ్ టు ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సర్టన్ నెంబర్ ఆఫ్ డేస్. ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 150 మంది వర్కర్లని కొన్ని రోజుల పాటు అజైన్ చేసారు, అంటే ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేసి పెట్టారు 150 మంది ఈ వర్క్ని ఇన్ని డేస్లో చేయాలని. ఓకే, సో ఆ స్టేట్మెంట్ ఏంది? 150 మంది టీ డేస్లో ఒక వర్క్ని ఫినిష్ చేయడానికి పెట్టారు, అంటే 150 × టీఏ కదా. ఓకే, నెక్స్ట్ ఏమంటుంది చూడండి. 4 వర్కర్స్ డ్రాప్డ్ ద సెకండ్ డే. అంటే మళ్ళీ ఏమంటుండు? 4 more వర్కర్స్ డ్రాప్డ్ ద థర్డ్ డే అండ్ సో ఆన్. అంటే ఎవ్రీ 1 డేకి 4 వర్కర్స్ వెళ్ళిపోతున్నారు. 4 వర్కర్స్ ఏమవుతుంది? వెళ్ళిపోతున్నారు. అంటే ఫస్ట్ డే ఈజ్ ఈక్వల్ టు ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి డే 1కి 150 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు, ఇది ఫస్ట్ డే. సెకండ్ డేకి ప్లస్ 146 మెంబర్సే వర్క్ చేస్తున్నారు సెకండ్ డేకి. ఓకే, తర్వాత 142 మెంబర్స్ వర్క్ చేస్తారు థర్డ్ డేకి. తర్వాత ఫోర్త్కి 138 మెంబర్సే వర్క్ చేస్తారు ఫోర్త్ డేకి. అలా ఎన్ని డేస్లో వీళ్ళు ఫినిష్ చేస్తారు వర్క్ అని అడుగుతున్నాడు. ఎన్ని డేస్లో ఈ కంప్లీట్ వర్క్ని ఫినిష్ చేస్తారు? ఈ కంప్లీట్ వర్క్ తెలియాలంటే ఫస్ట్ మనకు టీ తెలియాలి. టీయే కదా నెంబర్ ఆఫ్ డేస్ అనేది. సో నెక్స్ట్ ఏమంటుంది చూడండి. ఇట్ టేక్స్ 8 more days టు ఫినిష్ ద వర్క్ నవ్ అంటే ఏంది? ఈ విధంగా వాళ్ళు వర్క్ చేస్తే ఈ టీ కంటే 8 రోజులు ఎక్కువ తీసుకుంటారంట. 8 రోజులు ఎక్కువ తీసుకుంటారంట, అంతే కదా. పర్సన్స్ తగ్గుతున్నారంటే టైం పెరుగుతూ ఉంటుంది, అంతే కదా. మన డ్యూటీ ఏంది ఇప్పుడు? ఈ T + 8 days ఫైండ్ చేయాలి. అంటే వీళ్ళు ఈ విధంగా వర్క్ చేస్తే
ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు, ఈ డేస్ కావాలి మనకు. అంటే ఫస్ట్ టీ తెలవాలి. టీ తెలిస్తే టీ ప్లస్ 8 యాడ్ చేస్తే అది ఆన్సర్ వస్తుంది. కానీ ఒకటి గమనించండి, మీరు ఇక్కడ 150 ఉంది, 146 ఉంది, 142 ఉంది, అంటే 4 గ్యాప్ ఉంది. కామన్ డిఫరెన్స్ అనేది 4 ఉంది. అంటే ఈ సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది కదా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్తో ఇప్పుడు మనము సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు టైం సరిపోదు. సో ఆప్షన్ వెరిఫికేషన్ యూజ్ చేయాలి క్వశ్చన్కి. అక్కడే మన నాలెడ్జ్ అనేది బయటపడుతుంది. ఏ విధంగా యూజ్ చేయాలంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్ని సింగిల్ నెంబర్స్ ఇచ్చాడు కదా. సింగిల్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి మన కన్వీనియంట్కి ఇది టఫెస్ట్ క్వశ్చన్, మెయిన్స్ క్వశ్చన్ కాబట్టి అవుట్ ఆఫ్ ద బాక్స్, సిజిఎల్ మెయిన్స్లోకి వెళ్ళి తీసుకున్న అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి. కాబట్టి ఒకసారి మీరు గమనించండి, వీళ్ళు ఈ విధంగా వర్క్ చేస్తే 8 రోజులు ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ 150 మంది ఒకటేసారి ఎవ్రీడే 150 చేసుకుంటూ పోతే 3 days పడుతుంది. కానీ నలుగురు తగ్గుకుంటూ పోతారు కాబట్టి 8 రోజులు ఎక్కువ పడుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, వీళ్ళకి 8 రోజుల ముందే ఫినిష్ చేస్తారు ఈ విధంగా కంప్లీట్ చేస్తే కదా. అంటే దాని మీనింగ్ ఏంటి, వీళ్ళు 3 days తీసుకుంటే వీళ్ళు T-8 days తీసుకుంటారు. T-8 days తీసుకుంటారు. అంటే ఇప్పుడు చూడండి, 150 ఇంటూ T-8 days, వీళ్ళు 150 మంది ఎవ్రీడే వర్క్ చేస్తే T-8 days తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు T days కాబట్టి వీళ్ళు ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్లో వర్క్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 12 daysలో ఈ వర్క్ని కంప్లీట్ చేసారు అనుకోండి. ఈ విధంగా చేస్తే వీళ్ళు ఎన్ని రోజుల, ఒకవేళ 150 మంది చేసుకుంటూ పోతే 8 రోజుల ముందే అయిపోగొడతారు. అంటే 12 - 8 అంటే ఎన్ని డేస్ పడుతుంది వాళ్ళకు, 4 days. 4 daysలో ఫినిష్ చేస్తారు 150 చేసుకుంటూ పోతే. అందుకని నేను వీళ్ళ టీ అనుకుంటే వీళ్ళ T-8 అవుతుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు ఈ 150. ఇప్పుడు ఈ సమ్ మొత్తం కావాలి మనకు. ఈ సమ్ మొత్తం అప్ టు ఇన్ఫినైట్ వరకు కాదు, ఇట్లా వెళ్తూనే ఉంటుంది ఇంకా మనకు అది 0 వచ్చే వరకు కదా. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఫార్ములా అయింది చూడండి ఒకసారి. సమ్ ఫార్ములా n/2 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది ఈ సమ్ ఫార్ములా. ఓకే, ఫస్ట్ డే ఇంతమంది, సెకండ్ డే ఇంతమంది, థర్డ్ డే ఇంతమంది, అట్లా ఎన్ అనేది ఎంతవరకు అవుతుంది, T days వరకే కదా మనకు కావాల్సింది. అంటే n అనేది T తీసుకోవాలి, T days వరకు చేసుకుంటూనే పోతారు వాళ్ళు. సో ఇక్కడ నుంచి మనం T అనేది ఫైండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇక్కడ 150 ఇంటూ T-8 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ T తెలియదు కాబట్టి T/2 అలానే పెట్టుకోండి. 2a ప్లస్ T-1 d అంటే కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది ప్రతి దాని మధ్యలో, 4. సో 4 అవుతుంది. ఇది సింప్లిఫై చేసుకోండి. దీని ఒకసారి మీకు సింప్లిఫై చేయడానికి చెప్తున్నాను, లేకపోతే ఇక్కడే మీరు డైరెక్ట్గా ఆప్షన్ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ తీసుకొని T+లో పెట్టండి, ఈ రెండు ఈక్వల్ వస్తే అదే T ఆన్సర్. ఓకే, ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ నేను T అనేది 25 తీసుకుంటా, ఆప్షన్ బి తీసుకొని ట్రై చేస్తా. ఇది చూడండి, 150 ఇంటూ 25 - 8 ఎంత, 17 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 25/2 ఏ అంటేనేమో ఫస్ట్ టర్మ్ నాన్న 150 ఉంది, అంటే 300 అవుతుంది, 2 × 150. ఓకే, ప్లస్ 25 - 1 ఎంత, T అంటే 25 అనుకున్నాం కదా, 24. సో 24 × 4, సో 24 × 4 ఎంత మనకు, 16, 1 క్యారీ 4, 96. ఓకే, ఇది 96. కానీ మీరు ఒక గమనించండి, మళ్ళీ ఒక గమనించండి, కామన్ డిఫరెన్స్ చూడండి. కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంది, ఇది ఫస్ట్ టర్మ్ A1 A2, కామన్ డిఫరెన్స్ ఫార్ములా A2 - A1 అవుతుంది, A1 - A2 కాదు ఏపీలో. అంటే 146 - 150 అంటే -4. ఎప్పుడైనా సరే సిరీస్ అసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ వెళ్ళిపోతే కామన్ డిఫరెన్స్ అనేది నెగిటివ్లో వస్తుంది. ఓకే, ఇది మనకి ఏమవుతుంది, ఇక్కడ -4 అవుతుంది. -4 అంటే ఇక్కడ -96 అవుతుంది. క్లియర్. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఈక్వల్ రావాలి మనకు. ఇదేమవుతుంది, 25/2, ఇక్కడ ఇది 204 అవుతుంది, 204 అవుతుంది. ఓకే, 2 1 2 102 ఓకే, ఈ రెండు మల్టిప్లై చేయండి, 700 7 5 35 7 1 1 1050 ఇంటూ 100 1 5 1 1 0555250 వస్తుంది. ఇది ఎంత వస్తుంది, రెండు మల్టిప్లై చేస్తే 25 2 50 కదా, 25 2 50 కాబట్టి 5 క్యారీ, 25 0 0, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 పెట్టుకోండి, 25 1 25. సో వస్తుందా లేదా,
2550 2550 25 అనేది సాటిస్ఫై చేసింది. సో ఆప్షన్ 25 అంటే వీళ్ళు ఈ విధంగా వర్క్ చేసుకుంటూ పోతే 25 డేస్లో ఫినిష్ చేస్తారు. 25 డేస్లో ఫినిష్ చేస్తారు. ఒకవేళ 150 150 150 ఎవ్రీడే ప్రతిరోజు 150 మంది వర్క్ చేస్తే T-8 అంటే 25 - 8 17 డేస్లోనే అయిపోతుంది వర్క్. 17 డేస్లోనే అయిపోతుంది. వీళ్ళు ఈ విధంగా చేస్తారు కాబట్టి దీనికంటే 8 రోజులు ఎక్కువ తీసుకుంటున్నాడు. అదే కదా క్వశ్చన్లో చెప్పింది. క్లియర్? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 150 మందిని ఇచ్చారు. ఈ టీ నెంబర్ ఆఫ్ డేస్లో ఫైండ్ చేయాలి. కానీ వాళ్ళు ఏం చేసారు అంటే ఫస్ట్ డే 150 మంది చేసారు వర్క్, సెకండ్ డే 4 వెళ్ళిపోయారు, థర్డ్ డే ఇంకో 4 వెళ్ళిపోయారు, ఫోర్త్ డే ఇంకో 4 వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవడం వలన 8 రోజులు ఎక్కువ పట్టింది వర్క్ అయిపోవడానికి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఇది మొత్తం చేసుకుంటూ పోతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో చాలా టైం తీసుకుంటుంది. ఆప్షన్ వెరిఫికేషన్ కోసం నేను ఏం చేసినానంటే మనకు సింగిల్ ఒక టీ ఆన్సర్ రావాలి కాబట్టి వీళ్ళు 8 రోజులు ఎక్కువ తీసుకుంటే ఈ విధంగా చేస్తే 8 రోజులు తక్కువ తీసుకుంటారు. అంటే ఇది టీ అనుకుంటే ఇది T-8 అవుతుంది. ఇప్పుడు ఏం చేసిన ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది కాబట్టి ఈ సమ్ మొత్తం ఫైండ్ చేసిన. ఎట్లా? ఈ ఫార్ములా వేసుకొని కామన్ డిఫరెన్స్ అనేది -4 అవుతుంది. ఎందుకంటే బిగ్ నెంబర్స్ నుంచి స్మాల్ నెంబర్స్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ ఉంటే పాజిటివ్ అవుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేసినానంటే టీ అనేది ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ 30 పెట్టండి, ఈక్వల్ రాదు, 25 పెడితే ఈక్వల్ వచ్చింది. సో 25 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎండ్ ఆఫ్ ద డే ఈ వర్క్ ఈక్వల్ టు ఈ వర్క్ కాన్స్టెంట్ ఉంటుంది కదా, వర్క్ సేమ్ ఉంటుంది. సో వర్క్ సేమ్ వచ్చే విధంగా నేను ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసిన, సేమ్ వచ్చింది కాబట్టి 25 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మెయిన్స్ క్వశ్చన్. ఒకవేళ మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎస్ఎస్సి జీడీ కానీ లేకపోతే మన టీజీపీఎస్సిలో గ్రూప్ 4 కానీ అలాంటి క్వశ్చన్ అలాంటి ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ అయితే అడగడు. ఈవెన్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐలో అడిగే ఛాన్స్ ఉంది కానీ కానిస్టేబుల్లో అడిగే ఛాన్స్ లేదు ఇలాంటి టఫ్ క్వశ్చన్స్. క్లియర్ నాన్న? సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టైప్ 6 అండ్ టైప్ 7 వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం టైప్ 8 గురించి డిస్కస్ చేద్దాం. టైం అండ్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి హైప్ చేయండి. ఇప్పుడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్.